రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఇంత నాణ్యమైన ప్రైస్ కి మార్కెట్ లో ఇంకెక్కడ దొరకవు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన కంచిపట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని మరెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువగల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం భీమవరం హౌసింగ్ బోర్డ్ లో ఉన్న వాణి గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజలో మనం కూడా పార్టిసిపేట్ చేశారు. చూసారు కదా ఎంట్రన్స్ అనే వాటర్ ఫౌంటైన్ ఎంత అందంగా ఉందో. ఇల్లు కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఎలా డెకరేట్ చేశారో చూద్దాం పదండి. ఇక్కడ చూసారా మొత్తం గ్రీనరీగా ఉంది. వినాయకుడు మనకి వెల్కమ్ చెప్తున్నట్టే ఉంది. చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళాం పదండి. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ ప్లాంట్స్, ఆ వాటర్ ఫాల్, వీళ్ళు నేచర్ లవర్ అనుకుంటా. ఎక్కడ చూసినా ప్లాంట్స్, వాటర్ ఫాల్స్ చాలా బాగా డెకరేట్ చేశారు. సో గుమ్మం అయితే అదిరిపోయింది కదా. లోపలికి వెళ్ళి ఎలా అలంకరణ చేశారు అమ్మవారిని చూసేద్దాం పదండి.
మమ్మల్ని ఈరోజు మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. మీ వారేం చేస్తూ ఉంటారు? మాది రైస్ మిల్ అమ్మ, బిజినెస్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప ఒక బాబు. పాప బాబు పాప MBA ఫస్ట్ ఇయర్, బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఓకే ఓకే. ముందుగా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇల్లు గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా బాగుంది. అసలు ఎంటర్ అయినప్పటి నుంచి చాలా చాలా బాగుంది. ఇంటీరియర్ అది చాలా బాగుందండి. ఇల్లు అంటే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారా? అవునండి, రీసెంట్గా వచ్చాము. 8 months అయింది. 8 months వచ్చి మామూలుగా కూడా ఇల్లు కూడా నచ్చి మన జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇల్లు ఇద్దామని అడిగారు. భీమవరంలో పోటీ చేస్తే కంపల్సరీ ఇద్దాం అనుకున్నాం. అంతా ఫైనల్ అయిపోయింది. కానీ మన బ్యాడ్ లక్. అవునవును, పిఠాపురంలో పోటీ చేయాల్సి వచ్చింది. ఓకే ఓకే, చాలా బాగుందండి. అంటే మీ సెలక్షనేనా ఇంటీరియర్ మొత్తం? నేను మా పాప. ఎక్కడ చూసినా ప్లాంట్స్, వాటర్ ఫాల్స్, నేచర్ లవరా మీరు? మా పాప నేను కలిసి ఇంటీరియర్ అంతా డిజైన్ చేసుకున్నాం. అవునా? అవునా, చాలా బాగుందండి. ఓకే, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళంతా మా నైబర్స్ అండి. నైబర్స్. ఈ పక్కింటి ఆంటీ. ఓకే ఓకే. మా ఎదురుగుండా రాణి గారు, భవానీ గారు. ఈ మా యువతల సైడ్ ఉంటారు సాహితీ, వాళ్ళ అత్తయ్య గారు. ఓకే, నమస్తే. నమస్తే ఆంటీ గారు. ఓకే అండి. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. ఈ రీసెంట్ గా కొన్ని సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాను. కాపు వనిత క్లబ్ ప్రెసిడెంట్ ని. కొన్ని సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాను. అవునా, వెరీ నైస్ అండి. మీరు పూజలు అవి చేస్తూ ఉంటారా? అవునండి, నేను పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా? చిన్నప్పటి నుంచి కాదు, పెళ్ళయిన తర్వాత 15 years నుంచి బాగా. ఓకే, పెళ్ళయి 15 years అయిందా? 25 years. 25 years అంట పెళ్ళయి. నిజం చెప్పండి. 25 years అండి మ్యారేజ్. ఈ ఇయర్ 25th year. 25th. ఓకే, అసలు అలా కనిపించట్లేదండి. అంటే కొంచెం చిన్నప్పుడే పెళ్లి చేశారు. ఓకే, చిన్నప్పుడే పెళ్లి చేస్తారంట. నేనే 15 years అనుకున్నాను. నిజంగా దగ్గర సంబంధం అండి మాకు. బావా దాని గురించి ఇంకా 10th లోనే మ్యారేజ్ చేశారు. ఓహోహో, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్. అంటే బావ అన్నారు కదా, 10th లో ఏం లవ్ ఉంటుంది? 10th లో ఏంటండి, 5th లో కూడా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది బాగా. ఎప్పటి నుంచి అంటే ఎంత టైం పట్టిందండి మొత్తం డెకరేషన్ అంతా చేయడానికి? నైట్ చేశాను అంతే అండి. నైట్ చేశారు. మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? మా పాప బాబు ఇద్దరు హెల్ప్ చేశారు. ఓకే, చాలా బాగుందండి. చాలా బాగా చేశారు డెకరేషన్. అంటే కొంతమంది కలసం పెడతారు, కొంతమంది అమ్మవారి బొమ్మ పెడతారు. మీరు రెండు పెట్టుకుంటారా? అంటే మీకు ఆచారం ఏదైనా? ఆచారం లేదు, డెకరేషన్ పరంగా పెట్టాను. మామూలుగా అయితే ఎప్పుడు పెట్టలేదండి. ఫస్ట్ టైం కొత్త ఇల్లు కదా. అవునా, డెకరేషన్ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కొత్త ఇంట్లోకి వచ్చాక. ఓకే, ఇంకా మీ హాబీస్ ఏంటండి? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? అసలు ఖాళీ టైమే ఉండదండి. ఖాళీ టైమే ఉండదు. అదే ఎక్కువ సర్వీసులు అవి చేస్తూ ఉంటాను. బయట సర్వీస్ అవి చేస్తాను, గుడి దగ్గర సర్వీసులు అవి చేస్తూ ఉంటాను. పూజలు ఏదో ఒకటి. ఓకే అండి, చెప్పండి మీరు. మీ పేరేంటి? నా పేరు చంద్రశ్రీ. చంద్రశ్రీ, ఏం చేస్తుంటావు? MBA ఫస్ట్ ఇయర్. MBA ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? విష్ణు. బాగా చదువుతున్నావా? ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? ఖాళీ టైం సిరీస్ చూస్తా. అంటే కొరియన్ సిరీస్. ఇప్పుడు ట్రెండ్ అంతా అదే కదా, అమ్మాయిలందరూ కొరియన్ సీరియల్స్ అవి చూస్తూ ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా చూసిందాన్నే. ఇంగ్లీష్ సిరీస్ చూస్తావు, తెలుగు నచ్చవా? తెలుగు కూడా చూస్తాం. తెలుగు కూడా చూస్తారు. ఓకే, ఇంకా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావా పూజల్లో వాటిలో? అంటే కెమెరా ఉందని అలా చెప్తున్నావా, లేకపోతే నిజంగా చేస్తుంటా? ఎక్కువ చేయను. ఓకే, BCN చూస్తూ ఉంటావా? ఓకే, నెక్స్ట్ మీరండి. మీ పేరేంటండి? ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? US లో ఉన్నారు. ఇంకా మీరు మీ వారు ఇక్కడ హ్యాపీ రెస్ట్ తీసుకుంటున్నారు. ఓకే అండి, మీరండి. మీ పేరేంటి? నా పేరు భవానీ అండి. భవానీ గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? గల్ఫ్లో చేసి వచ్చేసారు. ఓకే ఓకే. పిల్లలు? ఇద్దరు బాబులు అండి. ఓకే. పెద్ద బాబు US లో ఉంటాడు, చిన్న బాబు హైదరాబాద్లో చేస్తాడు. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదండి, ఏం చేయాలి, ఊరికే టీవీ వాచ్ టీవీ చూస్తూ ఉంటారు. ఓకే, ప్రసాదాలు ఎక్కువ చేస్తూ ఉంటారా? వంటలు చేస్తూ ఉంటారా?
వంటలు తక్కువే. బయట ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారా? బయట ఆర్డర్ ఏం కాదు, ఇంట్లోనే. ఓకే, తక్కువే. సరే అండి. పూజలు చేస్తూ ఉంటారా? అన్ని లిమిటే, అన్ని తక్కువే, వంటలు తక్కువే, పూజలు తక్కువే. సరే అండి. మీరండి, మీ పేరేంటండి? నా పేరు సత్య అండి. సత్య గారు. ఫుల్ నేమ్ ఏంటి? సత్యనారాయణమ్మ అండి. సత్యనారాయణమ్మ. సత్యాని ముద్దు పేరా? అందరూ సత్యాన్ని పిలుస్తూ ఉంటారా, అంత పెద్ద పేరు పిలవకుండా? అవునండి, కొంతమంది నారాయణ అంటారు, కొంతమంది సత్యాన్ని కేకేస్తారు. ఓకే, మీ హస్బెండ్ ఏం కేకేస్తారు? ఆయన నారాయణనే కేకేస్తారు. నారాయణని కేకేస్తారా? ఇంకా ఏమే వస్తే పిలవరండి. మావయ్యనండి నాకు. మావయ్య. ఓకే, అందరూ దగ్గర చుట్టాలు చేసుకున్నారు అయితే. ఇంకండి, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆర్టీసీలో సూపరింటెండెంట్ చేస్తారు. ఓకే, పిల్లలండి? 2 బాబులండి. 2 బాబులు. చదువుతున్నారా? బాబు యూఎస్ అండి, మ్యారేజ్ అయిపోయింది. చిన్నబాబుకి పెద్దబాబుకి. చిన్నబాబు ఎలక్ట్రిషియన్లో చేస్తాడండి. ఓకే, మాక్సిమం అందరూ బాబులు కనేసి యూఎస్ఏ పంపేస్తున్నారు. యూఎస్ఏలో సగం మంది మనోళ్ళే ఉన్నట్టున్నారు. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? ఖాళీ టైంలో ఏదో టీవీ టైం పాస్, టీవీ చూస్తూ ఉంటారు. ఈ మధ్య అందరూ ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు? హాబీస్ ఏంటి అంటే రీల్స్ చూస్తూ ఉంటామండి. ఖాళీ టైంలో రీల్స్ చూస్తూ ఉంటాం అంటున్నారు. ఓకే అండి. మీరండి, మీ పేరేంటి? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? రిటైర్డ్ ఎంప్లాయీ అండి. టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. మీ ఎంతమంది పిల్లలండి? ఒక బాబు. తను ఏం చేస్తారు? ఎంటెక్ పిహెచ్డి. ఎంటెక్ పిహెచ్డి. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? న్యూస్ పేపర్ చదువుతారు. అంటే ఇప్పుడు టీవీ చెప్పారు కదా ఆయన, ఆమె పేపర్ నాలెడ్జ్, పేపర్ ఇంట్రెస్ట్. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 అవర్ దాంతోనే స్పెండ్ చేస్తాను. నవలలు చదువుతూ ఉంటారా? అంటే మాక్సిమం ఆ ఏజ్ గ్రూప్ మొత్తం నవలలు చదివేవారంట. ఇది కూడా చదివేదాన్ని. అదే పీసీఎం చూస్తూ ఉంటారా? ఓకే అండి. హాయ్. హాయ్. మీ పేరేంటండి? సాహితి. సాహితి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? లెక్చరర్. లెక్చరర్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప. తనేనా? ఓకే, చాలా ఒబీడియంట్ అనుకుంటా, చాలా సైలెంట్ గా ఉంది. లేదు, ఇక్కడ అలా ఉంది. యాక్చువల్గా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కొంచెం అల్లరి చేస్తూ అటు ఇటు తిరుగుతూ గోల్ చేస్తూ ఉంటారు. అంటే చూసినంత వరకు ఒబీడియంట్ గానే ఉంది. మరి నెక్స్ట్ ఏమన్నా అల్లరి చేస్తుందేమో చూడాలి. అంటే కొత్త ప్లేస్ కదా. హాయ్. తన పేరేంటండి? అక్షర. అక్షర అంటే మీనింగ్? అక్షర అంటే లెటర్. అక్షర, నీ పేరు ఎలా పెట్టాను చెప్పు. అక్షర లక్షర భాషపై మనకి మహానిధుడు. చాలా ముద్దుగా చెప్పింది. మణిదీప. ఓకే, మణిదీప వర్ణంలో ఒక లైన్. ఓకే, సూపర్. సరస్వతి అమ్మవారి పేరు చాలా బాగుందండి, చాలా బాగా పెట్టారు. ఎవరు పెట్టారు పేరు? అత్తయ్య గారే. మీ అత్తయ్య గారా? ఓకే. ఓకే ఓకే. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫోన్ చూస్తూ ఉంటారు. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మీ పేరేంటండి? ఉషారాణి. ఉషారాణి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. అందరూ ఉషా అని పిలుస్తారా, రాణి అని పిలుస్తారా? రాణి అని పిలుస్తారు. రాణి అని పిలుస్తారు. క్వీన్ కదా, అందుకని అలా పిలిపించుకోవడం ఇష్టమా మీకు? రాణి గారు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఎంప్లాయీ. పిల్లలు? 2 బీటెక్ అయిపోయిందండి. బీటెక్. జాబ్ చేస్తున్న పాప. భయపడుతున్నారు, నన్ను చూస్తే కొంచెం దయ్యంలా కనిపిస్తున్నారు. చెప్పండి, పర్లేదు. ఇద్దరు ఎప్పుడు మైక్ పట్టుకోక. ఓకే, ఏం పర్లేదండి. బాబులు ఏం చేస్తూ ఉన్నారండి? బాబు పిహెచ్డి చేస్తారు. పిహెచ్డి చేస్తున్నారు. ఇంకొక పాప జాబ్ చేస్తారు. పాప జాబ్. ఇద్దరు జాబ్స్. ఒకళ్ళు పిహెచ్డి, ఒకళ్ళు జాబ్. ఇంట్లో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? పని చేసుకుంటాం, చక్క పెట్టుకుంటాం, వంటలు చేసుకోవడం, ఇల్లు చూసుకోవడం, ఇవే. ఇంకా ఫ్రీ టైం ఉండదంటారు. ఉన్నప్పుడు టీవీ చూస్తూ ఉంటాం. కలెక్షన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరండి? మీరు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఆ మొహంలో చిరుమందహాసం, నవ్వుతూనే ఉంటున్నారు. అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్, నిజంగా చాలా బాగా నవ్వుతున్నారు. మీ నవ్వు బాగుంది. ఎవరైనా చెప్పారా? ఏం లేదండి. మీ హస్బెండ్ చెప్పారా? చెప్పరా? మీ నవ్వు బాగుందని చెప్పలేదు. చెప్పలేదండి. ఎందుకంటారు? ఏమీ చెప్పరు. ఏమీ చెప్పరా? ఏమీ చెప్పరా?
అందుకే హస్బెండ్ అయ్యారు. హస్బెండ్ ఏం చెప్పరంటారు. మీ పేరేంటండి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ పీకు తింటూ ఉంటారా? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? కాలక్షేపం ఏదోటండి, టీవీ చూడడం. టీవీ చూడడం. మీ హస్బెండ్ ఏం బుక్స్ చదువుకోవడం ఏదోటి. ఆయన ఏం చేస్తూ ఉంటారు? అంటే రిటైర్ అయిపోయారండి, థియేటర్ మేనేజ్మెంట్ చేసేవారు. ఓకే ఓకే. ఇప్పుడు గుడి చూసుకుంటారు. గుడి ఉందా? వెంకటేశ్వర స్వామి గుడిలో. ఓకే అండి. పిల్లలండి? పిల్లలు ఒక బాబు దుబాయ్ అండి, ఒక బాబు హైదరాబాద్. 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. ఇద్దరు సెటిల్డ్. ఇంకా మీరు మీ వారు ఇక్కడ ఉంటారు. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏదోటి కాలక్షేపం చేయడమే. టీవీ చూడడం, పేపర్ చదవడం, మీ హస్బెండ్తో కాలక్షేపం చేయడం, ట్రిప్స్ వెళ్ళడం, డివోషనల్గా పూజలు అవి చేస్తూ ఉంటారు? చేస్తాను. అంటే ఈ వరలక్ష్మి వ్రతమే కాకుండా ఇంకేమేమి పూజలు చేస్తూ ఉంటారు? ఇదివరకు చేసేదానండి, ఇప్పుడు కొంచెం ఆరోగ్యరీత్యా చేయట్లేదంటే. ఓకే ఓకే. అంటే ప్రసాదాలు అవి చేయలేక దండం పెట్టుకుంటారు? పెట్టుకుంటా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు రమా రాజేష్ అండి. రమా రాజేష్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్ అవి చేస్తూ ఉంటాను ప్రైవేట్ ఛానల్స్కి. ఓకే అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? టీచర్ అండి. టీచర్. అంటే స్ట్రిక్ట్గా ఉంటారా ఇంట్లో? ఇంట్లో స్ట్రిక్ట్గా ఉంటారండి, స్కూల్లో మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారు. స్కూల్లో మాత్రం స్ట్రిక్ట్గా ఉంటారు. పిల్లలు ఎంతమంది అండి? ఒక బాబు అండి. ఒక బాబు. తనేం చేస్తూ ఉంటాడు? తను అల్లరి చేస్తూ ఉంటాడు. 2 years old అండి, ఇంకా ఏం చేయట్లేదు. ఓకే ఓకే. బాగా ఏడిపిస్తున్నాడా? పర్వాలేదండి, నాట్ సో మచ్ అలాంటిది. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ ఉందా? ఓకే. ఇంకా రన్ చేస్తూ ఉంటారా? చూస్తానండి. ఏమేమి షోస్ చూస్తూ ఉంటారు? న్యూస్ ఎక్కువగా వాచ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అవి కూడా చూస్తున్నాను. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. సో అందరి పరిచయాలు అయితే అయిపోయానండి. పూజ ఎన్నింటికి స్టార్ట్ చేశారండి? పూజ మార్నింగ్ 4 o'clock లేసామండి. మా పాప రెడీ అయ్యాక ఇద్దరం కలిసి 6కి చేసుకున్నాం. 6కి స్టార్ట్ చేస్తే ఎన్ని గంటలు పట్టింది? చాలా ఎక్కువ టైం. అంటే డెకరేషన్ అది నైట్ కూడా చేసేసాను కొంచెం. ఓకే ఓకే. మార్నింగ్ పూజ చేసుకున్నాం. ఓకే ఓకే. మీ వనితా క్లబ్ అని ఏదో అన్నారు కదా? యునైటెడ్ కాపు వనితా క్లబ్ అని మన భీమవరంలో పాలకొల్లు వాళ్ళు మాతో పెట్టించారండి కొన్ని సేవా కార్యక్రమాలు. అంటే ఎలా అండి? అంటే ఎవరైనా నీడ్లో ఏదైనా హెల్ప్ చేస్తాం. అంటే లేడీస్కి, ఎక్కువగా లేడీస్కి. రీసెంట్గానే ఒక 25 మందికి శ్రీమంతాలు చేయించాం. మా హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడికి లిఫ్ట్ నిమిత్తం 5 lakhs ఇచ్చారు మా హస్బెండ్ మా క్లబ్ తరఫున. అలా సేవా కార్యక్రమాలు చేస్తాం. ఈ ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? అంటే సేవా కార్యక్రమాలు, నీడీ పీపుల్కి సేవ చేయాలి అనే ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎంత మనీ ఉన్నా సరే దాన్ని స్ప్రెడ్ చేయాలంటే కొంచెం తక్కువ మంది అలా చేయగలుగుతారు. మీకు ఎలా వచ్చిందంటే? పవన్ కళ్యాణ్ గారిని చూసాను. పవన్ కళ్యాణ్ గారు చూసా? మా హస్బెండ్ కూడా సర్వీస్ ఓరియంటెడ్ అండి. ఒక సంపాదించుకున్న దాంట్లో ఒక 10% కంపల్సరీ ఎవరొకరు ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చే బదులు ఇలా క్లబ్ ద్వారా ఇస్తే మనకి ఒక తెలుస్తుంది కదా, మనల్ని చూసి ఒక 10 మంది హెల్ప్ చేస్తారు కదా అని ఇలా నేను క్లబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అసలు అయితే మామూలుగా మనం కుడి చేతితో చేసే దానం ఎడం చేతికి కూడా అది తెలియకూడదండి. కానీ ఇప్పుడు తెలియటం వల్ల మనల్ని చూసి ఒక 10 మంది ముందుకు వస్తున్నారు. ఓకే అండి, చాలా మంచి పాత ఎంచుకున్నారు అయితే మీరు. సరే అండి, మరి పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
రాధాకృష్ణుల విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. ఎక్కడ పర్చేస్ చేశారు మీరు? ఇవి మాకు ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మా గృహప్రవేశానికి గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు అజ్జరంలో తీసుకున్నారండి. అజ్జరం ఎక్కడండి? అజ్జరం మన తణుకు దగ్గర అండి. తణుకు దగ్గర. ఇత్తడి అనుకుంటారు కదా, మెటల్. ఇత్తడండి. ఇత్తడి ఫేమస్ అనుకుంటారు కదా. ఇత్తడి అజ్జరం ఫేమస్. చాలా బాగున్నాయండి. చాలా బరువు కూడా ఉంటాయి. చాలా బరువు ఉన్నాయండి. అంటే మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు వీటి గురించి అడుగుతారు. అవునండి. చాలా బాగున్నాయండి. అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి. ఆ సపోర్ట్ ఏం తీసుకున్నారు? లోపల వెండి బింది పెట్టానండి. వెండి బింది పెట్టి దానికి సారీ కట్టాను. జ్యువెలరీ అది వేశారు. అవును. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటారా? అంటే ప్రతి ఇయర్ చేసుకుంటాము, కానీ ప్రతి ఇయర్ అంటే కొత్త ఇల్లు కదా అని చెప్పేసి ఈ ఇయర్ వరలక్ష్మి రత్నంతో పాటు ఇంకా ఏమేం పండుగలు చేస్తూ ఉంటారు మీరు? వినాయక చవితి, దీపావళి అన్ని పండుగలు చేసుకుంటామండి. నవరాత్రులు. ఓకే. ఈ కలసానికి ఆ దండ ఏంటండి? కొంచెం యూనిక్ గా అనిపించింది నాకు, ఎక్కడ చూడలేదు అది. అవును, కలసానికి పెట్టేదండి సంపంగి పూల మాల. అది సంపంగి పూలు. అవి సంపంగి పూలు. ఓకే ఓకే. ఎస్పెషల్లీ ఫర్ కలసానికి తీసుకున్నానండి. చాలా బాగుందండి. అష్టలక్ష్మిలా? ఇవన్నీ అష్టలక్ష్మిలండి. ఇవి కూడా అజ్జరంలోనే ఇవి కూడా అజ్జరంలో తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. డెకరేషన్ అయితే చాలా అదరగొట్టేశారు అసలు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. పూజ స్టార్ట్ చేసే ముందు మా బీసీఎన్ ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడతారా? ఓకే. నిత్యానందకరీ వరభయహరి సౌందర్య రత్నాకరీ నిద్రూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. విచిత్రభూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలస కక్షోజ కుంభాంతరే కాశ్మీరాగరువాసితా రుచికరి కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ योगानन्दकरी रिपुक्षयकरी धर्मार्थनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यसमस्तवाञ्छितकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी. భాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ
ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఈరోజు మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ భీమ్ టీవీ తరపు నుంచి ఒక మంచి శారీ. ఒకే సబ్స్క్రిప్షన్తో 250 ఛానల్స్ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లభిస్తాయి. వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అండి, మరి శారీ తీసి చూసేద్దామా ఎలా ఉందో.
కలర్ మీకు ఉందండి? ఈ కలర్ నాకు లేదండి. లేదండి, మీ కలర్ కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది కలర్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. శారీ ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. బీసీఎన్ ఛానల్ వాళ్ళకి, రమా గారికి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారా? వరమహాలక్ష్మిలో ఎక్కువ వరమహాలక్ష్మిలో చేస్తూ ఉంటారా? పట్టు చీరలకి ప్రత్యేకమైన షాపింగ్. అవునండి. ఓకే అండి. దీంతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చారు, 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ గిఫ్ట్ వచ్చని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సో ఇదండి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ప్రోగ్రామ్ లో ఈ వారం అయితే వాణి రమేష్ గారి ఇంటికి వచ్చేసి పూజ అయితే జరుపుకున్నాము. రేపు మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.